This is G3 News. సైదాపురం ఎంపీడీఓ కార్యాలయాన్ని ఏపీడీ గాయత్రీదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులకు సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించారు. ఏప్రిల్ నుంచి వీబీజీ రామ్జీ పేరిట కొత్త పథకం అమల్లోకి రానుందని ఆమె వెల్లడించారు. ఈ కొత్త పథకం కింద సైదాపురం మండలానికి 2,15,714 పని దినాలను టార్గెట్గా నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామాల్లో జరిగిన పనులపై డీఆర్పీలు నిర్వహించిన ఆడిట్ వివరాలను, గ్రామ సభల రికార్డును ఏపీడీ ఆరా తీశారు. కూలీలకు కల్పిస్తున్న పని దినాలు, వేతనాల చెల్లింపులపై అధికారులతో చర్చించారు. ఉపాధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, ఎక్కడైనా నాణ్యత లోపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని పవనని ఏపీడీ గాయత్రీదేవి అధికారులను హెచ్చరించారు. మాన్యువల్ మన వేజ్ కాంపోనెంట్కి సంబంధించి ఎక్కడైతే పెండింగ్ ఉన్నా అవన్నీ కూడా పూర్తి చేసుకోమని చెప్పనన్నారు. అందుకని మనకి ఎక్కువ సైదాపురం పొటెన్షియల్ మండల్ కాబట్టి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఏ జీపీలో గ్యాప్స్ ఉన్నాయో చూసుకొని చేస్తామనేసి వచ్చున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన సోషల్ ఆడిట్ కూడా జరుగుతుంది. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.